ఒక అతను దారిలో నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఎండ బాగా వేస్తుంది కదా అని ఒక మర్రి చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చుని సరే కాసేపు నిద్రపోదాం అని పడుకుంటాడు. పడుకోగానే ఏమనిపించింది, అరే దేవుడు ఎంత పిచ్చోడు, ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత చిన్న మర్రికాయలా, అయ్యో దేవుడికి ఎప్పుడు ఏం చేయాలో తెలియదు. ఇక్కడ చూడు నేల మీద చిన్న తీగ ఉంది, ఆ తీగకేమో ఇంత పెద్ద గుమ్మడికాయ అని అంటాడు. సరే అలా అనుకుని నిద్రపోతాడు. కన్నంటికి పైనుంచి మర్రికాయ వచ్చి మొహాన్ని పడింది. పడంగానే అమ్మో ఇంక నయ్యం, దేవుడు మంచి పని చేశాడు, చిన్నకాయ పెట్టాడు కాబట్టే నా మొహాన్ని పడి ఇలాగుంది. నిజంగా నేను అనుకున్నట్టు అది గుమ్మడికాయ పడితే నా మొహం ఏమైపోయేది అని అప్పుడు అనుకుంటాడు. నిజంగా మన మధ్య కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. అక్కడ ఏం జరిగిందో ఏమైందో తెలియదు కానీ అబ్బో ఏదో అయిపోయింది అది ఇదని చెప్తారు. దేవుడికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో. మనం అనుకుంటాం ఏందా ఈ దేవుడు మన ఇలా చేశాడు అని బాధపడతా ఉంటాం బాధ వచ్చినప్పుడు. కానీ ఆయన ఏది చేసినా కారణం లేకుండా మాత్రం చేయదు. ఏమంటారు?